అయితే జనసేనలోకి చేరనున్నటువంటి మాజీ మంత్రి బాలినేనిపై టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కామెంట్స్ చేశారు. జనసేనలో చేరక ముందే బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసుల నుంచి బయటపడడానికే పార్టీ మారుతున్నారని విమర్శించారు. కానీ బాలినేని వదిలేదే లేదని వార్నింగ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా ఆయన్ని కాపాడలేరని హాట్ కామెంట్స్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఒంగోలు రాజకీయాలు వేడెక్కాయి. కావాలి మళ్ళా వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా మళ్ళా తప్పించుకోవడానికి, వాళ్ళు చేసిన ఏ అయితే అవినీతి ఉన్నాయో అవన్నీ కూడా తప్పించుకోవడానికి ఈరోజు మళ్ళా పార్టీ మారాలని చెప్పేసి ఒక పెద్ద మనిషి తిరుగుతూ ఉన్నాడు. ఇంకా పార్టీలోనే చేరలే. నిన్న మళ్ళా ప్రెస్ మీట్లో అంటున్నాడు, నేను జనసేనలోకి వెళ్తున్నాం, జనసేనలోకి వెళ్ళిన తర్వాత మా కేడర్కి కానీ ఏదన్నా ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేనే, మా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే నేను అధిష్టానికి కంప్లైంట్ చేస్తానంటాడు. అంటే అప్పుడే స్టార్ట్ చేశాడు. అంటే జిల్లాని గెలికి వైఎస్ఆర్ పార్టీలో జిల్లాని సర్వనాశనం చేశాడు. నువ్వు మాత్రం ఆ పార్టీలోకి వెళ్ళినా, ఏ పార్టీలో ఉన్నా కేసులు అనేది నిన్ను వదిలిపెట్టావు. నువ్వు ఏదైతే పాపాలు చేసావో, ఎంతమందిని అయితే ఇబ్బంది పెట్టావో, ఏ విధంగా అయితే కేసులు పెట్టి మనుషుల్ని ఇబ్బందులు పెట్టావో అవన్నీ కూడా వదిలిపెట్టేది లేదు. నువ్వు చేసిన అవినీతి పనులు, నీ కొడుకు చేసిన అవినీతి పనులు మొత్తం కూడా తీసిన తర్వాతే నువ్వు ఎక్కడికి పోతావో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిన్ను కాపాడతారా, లేకపోతే ఏం జరిగిద్దో కూడా ఆ రోజు నిజ పాలు వచ్చేటట్టుగా అవి కూడా చూపిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. మళ్ళా రైట్, మా ప్రతినిధి జయరాం జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. జయరాం, ఒక కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేశారు 3 పార్టీలు వాళ్ళు, బీజేపీ, జనసేన, టీడీపీ. మాట్లాడుకున్న తర్వాతే పార్టీలోకి తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ కోఆర్డినేషన్ దెబ్బతిన్నట్టుగా కనపడుతోంది ఇక్కడ. ఎగ్జాక్ట్లీ చక్రి, ఇక్కడ ఒంగోలులో నిన్నటి నుంచి మనం చూసినట్లయితే ఒంగోలులో దామచల్ల వర్సెస్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వీరిద్దరి మధ్య అయితే ఒక రాజకీయ యుద్ధమే స్టార్ట్ అని చెప్పుకోవచ్చు. నిన్న ఈ ఫ్లెక్స్ గడవదని చూసినట్లయితే ఈ రోజు వరకు నిన్న దామచర్ల ఫోటోస్ తో నిన్న ఇది ఫ్లెక్స్ ఏర్పాటు చేశారు ఇక్కడ. అయితే ఆ ఫ్లెక్స్ ని కూడా నిన్న టీడీపీ వర్గీయులు నిన్న తొలగించారు. ఈ రోజు కూడా బాలినేని వర్గీయులు ఈ రోజు కొన్ని ఫ్లెక్స్ ఏర్పాటు చేస్తే ఆ ఫ్లెక్స్ ని కూడా ఈ రోజు మున్సిపల్ బోర్డు తొలగించారు. అయితే ఈ రోజు దామచర్ల జనార్దన్ ఒంగోలు ఎమ్మెల్యే చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. నిన్నటి మొన్నటి వరకు వైసీపీ అధికారం ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటు టీడీపీ వర్గీయుల మీద, టీడీపీ కార్యకర్తల మీద అనేక అక్రమ కేసులు పెట్టించాడు. అదేవిధంగా అతను అటవీ శాఖ మంత్రి ఉన్నప్పుడు కానీ, ఇటు విద్యుత్ శాఖ మంత్రి ఉన్నప్పుడు కానీ అనేక అవినీతి అక్రమాలకు పాల్పడినాడు. బట్ ఆ కేసులు ఈ రోజు తప్పించడానికే ఈ రోజు ఇటు జనసేన పట్ల జాయిన్ అయిపోతున్నాడు అని కూడా ఆయన ఇటు హాట్ కామెంట్ చేశారు. ఒక పక్క చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్య ఒక సఖ్యత ఉన్నప్పటికీ స్థానికంగా గ్రౌండ్ స్థాయిలో ఆ సఖ్యత లేదు. రేపు 26వ తారీఖు ఇటు బాలినేని ఇటు జనసేన పార్టీలకి ఇటు జాయిన్ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఒంగోలు అయితే ఇద్దరి మధ్య అయితే ఒక హాట్ కామెంట్స్ వీళ్ళిద్దరు చేసుకుంటున్నారు. ఇందాక 5 నిమిషాల క్రితం కూడా ఈ వ్యాఖ్యల మీద, దామచర్ల వ్యాఖ్యల మీద కూడా మాజీ మంత్రి బాలినేని మీద స్పందించారు. నాపై ఆల్రెడీ అవినీతి అక్రమ కేసుల గురించి ఇటు దామచర్ల మాట్లాడుతున్నారు. నేను ఎప్పుడో ఒక 2 నెలల క్రితమే సీఎం చంద్రబాబుకు ఒక లెటర్ రాశాను. దాని మీద ఏ విషయానికి నేను సిద్ధంగా ఉన్నా కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు దామచర్ల వర్సెస్ బాలినేని మధ్య అయితే ఒక డైలాగ్ వార్ అయితే సాగుతుంది. ప్రస్తుతం దీని మీద బాలినేని రెస్పాండ్ అయినట్టుగా తెలుస్తుంది. ఆయన ఏమన్నారు జయరాం? ఎగ్జాక్ట్లీ ఒక 2 నిమిషాల క్రితమే ఆయన హైదరాబాద్ నుంచి ఇటు ఒంగోలుకు మాజీ మంత్రి బాలినేని అయితే ఇంటికి వచ్చారు. ఇటు దామచర్ల కామెంట్స్ మీద మనమే ఇటు వివరణ అడిగాము. ఆయన ఒక్కటే చెప్తున్నారు, నా మీద నేను అక్రమంగా గత ప్రభుత్వం కేసు ఉంటే నేను ఆల్రెడీ సీఎం చంద్రబాబుకు నేను లెటర్ రాశాను. నా మీద ఎటువంటి విచారణ చేయించడం నేను సిద్ధంగా ఉన్నాను. జనసేన పార్టీలకి నన్ను ఇటు వెళ్లకుండా ఇటు దామచర్ల జనార్దన్ అండ్ జనసేన పార్టీలో ఒక వర్గం ఇటు అడ్డుకుంటుంది కూడా ఈయన చెప్తున్న పరిస్థితి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ జయరాం.